భవిష్యత్ కార్యాచరణపై కవిత కసరత్తు చేస్తున్నారు. 2 రోజుల తర్వాత వరుస భేటీలకు ప్లాన్ చేస్తున్నారు కవిత. ఎక్స్ లో బయో వివరాలు మార్చారు కవిత. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పదాలు తొలగించేశారు. మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి ఫౌండర్ గా మార్చారు. ఇవాళ మండలి చైర్మన్ గుత్తాను కూడా కలిసే అవకాశం ఉంది. తన రాజీనామాను ఆమోదించాలని కోరబోతున్నారు కవిత. ఇప్పటికే మండలి కార్యదర్శికి రాజీనామా లేఖను ఇచ్చారు కవిత. తాను తన తండ్రి వేలు పట్టుకుని ఉద్యమాలు చేశానన్నారు కవిత. హరీష్ సంతోష్ రావు తనపై కుట్రలు చేశారని, ఏం జరిగినా కూడా కేసీఆర్ కేటీఆర్ కు మాత్రం హాని జరగనివ్వను అన్నారు కవిత. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణం చేశారని, ఆ రోజే తనపై కుట్రకు తెరలేపారన్నారు. నాకు పార్టీ వల్లనే ఎమ్మెల్సీ వచ్చింది, దానికి రాజీనామా చేస్తున్నా. నేను పార్టీకి నష్టం చేసినాను అని చెప్పి పార్టీ నాయకులు మా నాన్నగారు భావిస్తున్నారు కాబట్టి పార్టీకి కూడా రిజైన్ చేస్తున్నా. మరి 6 అడుగుల బుల్లెట్ ఎవరికి గాయం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అయితే నన్ను గాయపరిచింది, రేపు రామన్నను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో. జాగ్రత్తగా ఉండండి రామన్న, నేను చెప్పేది ఏం లేదు. జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నా, వేరే ఏం లేదు. కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ, సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి. శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం, తెలంగాణ ఆత్మగా పనిచేసినాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావుల ఇళ్లలో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అయిపోతుందా అని ప్రశ్నించారు. ఏం జరిగినా సరే తాను కేసీఆర్ కేటీఆర్లకు హాని జరగనివ్వనన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కవిత లేఖను తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి అందజేశారు జాగృతి కార్యకర్తలు.